లూకాసు వార్త మొదటి అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి 26 నుంచి 28 వరకు. 6వ నెలలో 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రార్థన చేస్తాం. ప్రేమలో తండ్రి, మాటలు మా వెనుకలో దేవుని కలిగించేయమని స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాగో క్రిస్మస్ మాసం కనుక ఒకవేళ డిసెంబర్ 25వ తారీఖు నేను ఉండను తెలియదు. కాబట్టి క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ గురించినటువంటి వర్తమానం మనం కొంత ధ్యానం చేస్తాం. ఇక్కడ గాబ్రియేలు అనే దూత. ఇంతకుముందు మనం దూతల్లో ఉన్న రకాల గురించి ఒకసారి వర్తమానం విన్నాం. ఈరోజు గాబ్రియేలు అనే దూతలాగా నేనున్నాను. కాబట్టి మనం ఒక్కోసారి కంపేర్ చేసుకుంటుంటాం. వాడు బాగా సంపాదిస్తున్నాడు, వాడు ఇల్లు కట్టాడు, వాడు పొలం కొన్నాడు, వాడు బైక్ కొన్నాడు, వాడు కారు కొన్నాడు, నేను ఎందుకు కొనలేకపోతున్నాను అనుకుంటాం కదా. మన అలవాటు అది, మనుషులకు కాబట్టి. అలాగే ఇక్కడ ఆత్మీయమైన జీవితంలో ఏంటంటే నేను గాబ్రియేలు దూతలాగా ఉన్నానా లేదా పరీక్షించుకోవాలి. ప్రభువులో మనం పాల్పొంపులు పొందే సమయంలో ఎన్నో క్రిస్మస్ పండుగలు జరిగిపోతున్నాయి. అసలు క్రిస్మస్ పండుగ ఎందుకు చేస్తారో చాలామందికి తెలియదు. క్రిస్మస్ పండుగలో అతి ప్రాముఖ్యం ఏంటంటే గాబ్రియేలు దూత స్థానం కూడా ప్రాముఖ్యం. క్రిస్మస్ పండుగలో ఎవరు ప్రాముఖ్యం అనుకుంటే క్రీస్తు ప్రాముఖ్యం అనుకుంటారు. ఒకటి, క్రిస్మస్ పండుగలో మరియ ప్రాముఖ్యం అనుకుంటారు. 2, క్రిస్మస్ పండుగలో యోసేపు ప్రాముఖ్యం అనుకుంటారు. 3, క్రిస్మస్ పండుగలో జ్ఞానం ప్రాముఖ్యం అనుకుంటారు. 4, క్రిస్మస్ పండుగలో నక్షత్రం ప్రాముఖ్యం అనుకుంటారు. 5. ఇన్నున్నాయి సబ్జెక్టులు. ఎన్నున్నాయి? మనకేం తెలుసు? ఒక క్రిస్మస్ తెలుసు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తునే తెలుసు. కానీ ఇక్కడ నక్షత్రము కూడా ఒక బలమైన పాత్ర. క్రిస్మస్ అంటే కొంతమంది ఏమంటుంది నాటకాలు వేస్తారు, జ్ఞానులు కూడా ఉంటారు. క్రిస్మస్లో మొట్టమొదటి స్థానం ఎవరిది అంటే ఇక్కడ గాబ్రియేలుదే. మొదటి స్థానం ఎవరిది? గాబ్రియేలు అనే దూత లేకపోతే ఈ భూమి మీద ఉన్న మనుషుల దగ్గరికి సమాచారం అందుండేదే కాదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే గాబ్రియేలు దూతగా నేను మనం భూమి మీద సంచారం చేయాలి. గాబ్రియేలు దూత అతి ప్రాముఖ్యమైన పాత్రని నిర్వర్తిస్తూ వచ్చింది. గాబ్రియేలు దూత కర్తవ్యము 100% నెరవేర్చింది. ఈనాడు మనము పరలోక దేవుని పోలికలో ఉండి, దేవుని సహస్రాలతో నిర్మించబడి, దేవుని ఆత్మను పొంది, దేవుని యొక్క రక్షణ కొరకై ఆయన శిలువ రక్తం ద్వారా విమోచించబడి,
ప్రభు యొక్క రక్తమాంసంలో పాల్పొంగులు పొంది ఈ దేహాన్ని విడిస్తే పరలోక రాజ్యంలో ఉండబోతున్నాం. కానీ గాబ్రియేలు దూత చేసినటువంటిది మనం ఏమైనా భూమి మీద చేస్తున్నామా? గాబ్రియేలు దూత కింద స్వేచ్ఛ లేదు. గాబ్రియేలు దూతకు ఒక పని అప్పగించబడింది. గాబ్రియేలు దూతకు దేహం లేదు. గాబ్రియేలు దూతకు ఒక లింగం లేదు. గాబ్రియేలు దూతకు స్వేచ్ఛ లేదు. గాబ్రియేలు దూత దేవుని చిత్తం మాత్రమే జరిగించాలి. కానీ మనకి ఎన్ని స్వేచ్ఛలు ఉన్నాయో, ఎంత అవకాశం దేవుడు ఇచ్చాడు, అయినా గాబ్రియేలు దూతలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? అసలు గాబ్రియేలు దూతలో ఉన్న ఆ గొప్ప లక్షణాలు ఏంటి? క్రిస్మస్లో గాబ్రియేలు దూత అంతటి ప్రాముఖ్యమైన స్థానము ఎలా పొందగలిగింది? మనలాంటి మనిషి కాకపోయినా అంతటి విశిష్టత గాబ్రియేలు దూతలో ఏముందబ్బా? ఇక్కడ బోధలు అందరూ చేయలేరు. ఇక్కడ బోధలు అందరికీ రావు. చాలా కష్టం. ఎంతగానో ప్రార్థన చేసి, ఎంతగానో మోకరించి, ఎంతో గంటలు గంటలు గడిపి ఒక వర్తమానం కోసం బయటికి తేవడానికి ఎంత రిస్క్ తీసుకుంటేనే ఒక వర్తమానం దేవుడు బయలుపరుస్తున్నాడు. మర్చిపోతానేమని 1కి 5-6 సార్లు దాన్ని ఆ పేపర్ మీద, ఈ పేపర్ మీద, అక్కడ ఇక్కడ రాసి 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 మైండ్లోకి ఎక్కించుకోండి. కాబట్టి ఒక వర్తమానం వెనక ఎంత త్యాగం ఉందో, ఎంత ప్రార్థన ఉందో అర్థం కాదు. ఒకసారి భక్తిగా చెప్పారంట, అన్నా ఈ మందిరం కడుతున్నా కదా అంటే, అవును కదా మందిరం కట్టారు, చాలా బాగుందంటే ఎంత బాగుందో తెలుసా, ఒక్కొక్క పిల్లర్ని నా కన్నీటితో ఎన్నోసార్లు ముంచి ఇక్కడ నిలబెట్టే ఈ పిల్లర్ అని చెప్పాడంట. ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఒక పిల్లరు నిలబడింది, ఒక స్తంభం. ఎంత ప్రార్థన చేస్తేనో ఒక స్తంభం కోసం అన్నాడంట. మైండ్ పోయిందానికి. అవునా, స్తంభం నిలబెట్టడం ఈజీ కదా, కన్నీటితో తడిపి నిలబెట్టాడు. ఇక్కడ ఎంత కన్నీరు కార్చాడు. కాబట్టి ఒక వర్తమానం వెనక ఎంత త్యాగం ఉందో, ఎంత సమర్పణ ఉందో, ఎంత క్రైమ్ ఉందో తెలియదు ఎవరికి. చెప్పినాడు అందరూ చెప్తారు, ఈయన చెప్తాడు అంతే. అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాం. ఒకసారి మనం ఆ వర్తమానం చెప్పగలమా? ఆ వర్తమానం తయారు చేయడం ఎంత టైం పట్టి ఉంటుంది, అది చాలామంది తెలియట్లేదు. వంట చేసే వ్యక్తి యొక్క కూర బాగాలేదంటాం, అంతే. ఎంత కష్టపడి చేశారు ఆ టైం మనకు తెలియదు. బాగాలేదని చెప్పడమే ఈజీ. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, గాబ్రియేలు దూతలో కొన్ని అనుభవాలు ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి. వీలైతే ఇప్పటికీ చాలా సమయం అయింది, 2:30 అయింది. ఒక 5 విషయాలు మనం చూద్దాం. చాలా సమయం అయింది. ఒక 5 విషయాలు గాబ్రియేలు దూతలో ఉన్న అద్భుతమైన విషయాలని ఒక 5 విషయాలు చూద్దాం. మొట్టమొదటిది, గాబ్రియేలు దూత తన నోరు విప్పితే ఎట్లాంటి మాటలు ఉన్నాయంట? 28వ వచనంలో చూడండి. దయాప్రాప్తురాల నీకు శుభము అంటే మన నోట్లో ఎట్లుండాలా? మన నోటి మాట ఎలా ఉండాలా? శుభవచనమే పలకాలి. ఏం వచనం పలకాలా? కొంతమందిని చూస్తే వాళ్ళ ప్రార్థననే మాకు మంచి దైవసేవకుడు కావాలి ప్రభా, ఇన్ని శిక్షించు ప్రభా, ఇన్ని సంపు ప్రభా, నాశనం చేయి ప్రభా. విశ్వాసమేనా? అది శుభవచనమేనా? తెలుసా వాళ్ళకి వాక్యం? వాళ్ళు ఎవరిని అనుసరిస్తున్నారో అవే పద్ధతులు వస్తాయి. ఆ వెనుకల గాడిద వెళ్ళిందనుకో, గాడిద లక్షణాలు పోతాయి, ఆవు లక్షణాలు వస్తాయి. ఆ వెనుకల గేదె వెళ్ళిందనుకో, స్నేహం చేసిందనుకో, గేదె లక్షణాలు పోతాయి, ఆవు లక్షణాలు వస్తాయి. అలాగే ఒక కుక్క వెనుకల ఒక సింహం స్నేహం చేసి వెళ్ళిందనుకో, అప్పుడు ఏం లక్షణాలు వస్తాయి? కుక్క దేని సాదృశ్యం? విశ్వాసానికి సాదృశ్యం.
దానికి కూడా అవే లక్షణాలు. ఎందుకంటే దీని పద్ధతిలోనే నడుస్తుంది అది కూడా అడుగుజాడలో. అలాగే ఒక వ్యక్తితో మనం స్నేహం చేయాలన్నా, ఒక వ్యక్తిని మనం అనుసరించాలన్నా ఆ వ్యక్తిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో చూసి అనుసరించాలి. వాడి రౌడీనా, గుండానా, మర్డరిస్టా, రేపిస్టా, రాబరీ చేస్తాడా, డ్రగ్స్ అలవాటు ఉన్నాయా, ఒక వ్యక్తి వెంట వెళ్తే అవే వస్తాయి. కాబట్టి ఎవరిని మనం అనుసరిస్తున్నామో, ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నామో అవే లక్షణాలు మనకి 100కి 100 రూపాయలు వస్తాయి. అబద్ధం ఆడేటువంటి తిరిగితే అబద్ధాలు వస్తాయి, నిజం చెప్పినట్టు తిరిగితే నిజం వస్తుంది, తాగుబోతున్నట్టు తిరిగితే మనం కూడా తాగుబోతులు అవుతాం, తిరిగిపోతున్నట్టు అలవాటు పడితే మనం తిరిగిపోతులు అవుతాం, రాజకీయ నాయకుడు తిరిగితే మనకు రాజకీయ వ్యక్తాలు. కాబట్టి ఒక వర్తమానికుడితో మనం స్నేహం చేస్తే ఎవడెవడో చెప్పిన స్టోరీలు వింటాం కాదు. ఒక దైవ సేవకుని వెంబడిస్తే మనం దైవ సేవకులం అవుతాం. ఒక వర్తమానికుడితో మనం తిరిగితే మనం వర్తమానికులం అవుతాం. ఒక ప్రార్థన పరుడితో మనం స్నేహం చేస్తే మనకు ప్రార్థన పరులం అవుతాం. ఒక భక్తి పరుడితో స్నేహం చేస్తే భక్తి పరులం అవుతాం. ఒక నమ్మకస్తులతో తిరిగితే మనం నమ్మకస్తులం అవుతాం. యథార్థవంతులతో తిరిగితే మనం యథార్థవంతులం అవుతాం. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకంటే మోషే ఎంత తిరిగిన యెహోషువ ఏమయ్యాడు, ఏలి ఎంత తిరిగిన సమూయేలు ఏమయ్యాడు, ఏలియా ఎంత తిరిగిన ఎలీషా ఏమయ్యాడు. అది సబ్జెక్ట్ అంటే పౌలు ఎంత తిరిగిన తిమోతి ఏమయ్యాడు, తీతు ఏమయ్యాడు, ఎఫ్ఎఫ్లు ఏమయ్యాడు, ఎఫ్ఎఫ్ల దీతు ఏమయ్యాడు, అకుల ప్రిస్కిల్లాలు ఏమైనారు. అది మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయమైన పాఠం అంటే. బట్ మనం ఎవరితో ఎక్కువ గడపడానికి ఇష్టపడతాం, ఎవరితో ఎక్కువ గడితే అవే వస్తాయి. కాబట్టి ఇక్కడ భక్తులను మన జీవితాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు గాబ్రియేలు దూతలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు మనం చూస్తాం మన సమయంలో. మొట్టమొదటిది, గాబ్రియేలు దూత నోరెప్పితే నోటి మాట ఎట్టుంది, శుభము, దయాప్రాప్తురాల నీకు శుభమవునుగాక, శుభమవునుగాక. గాబ్రియేలు దూతలో నేర్చుకోవడం మొట్టమొదటిది ఏంటంటే తన నోటి ద్వారా ఏమాత్రము ప్రజలకి ఇబ్బందికరమైన మాటలు రాకపోగా ప్రజలు ఊహించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాట, నీకు శుభమవునుగాక. ఇది గాబ్రియేలు దూతలో మొదటి లక్షణం. మరి మనకు ఎలా ఉంటుంది చూడండి, మన నోరు ఎట్లుంటుంది. యాకోబు పత్రిక 1:9-10 గాబ్రియేలు దూత స్థాయికి మనం ఎప్పుడు ఎదుగుతాం, ఎప్పుడు వెళ్ళగలం, భూమి మీదనే మనం గాబ్రియేలు దూతలాగా ఎప్పుడు కనబడగలం ఇతరుల కొరకై, ఎప్పుడు గాబ్రియేలు దూతగా మార్పు చెందగలం, ఆ దూతలో గొప్పతనం ఎప్పుడు నేర్చుకోగలం. దేవుడైన సహోదరుడు యాకోబు 3:9-10 దీనితో తండ్రి అయిన ప్రభువును తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిద్దుము. దేవుని పోలికగా పుట్టిన మనుషులను ఏం చేస్తారంట, శపిద్దుము. గాబ్రియేలు దూతకి మనకున్న వ్యత్యాసం ఇదే. దీవించడానికి, శుభవచనం పలకడానికి బదులుగా మనం నోరెల మాటలు వాడుతున్నామంటే ఇతరులని అవమానపరచడానికి, ఎగతాళి చేయడానికి, క్యారెక్టర్ లెస్సని చిత్రీకరించడానికి, నిందలు వేయటానికి, ఒక వ్యక్తి జీవితాన్ని భ్రష్టు పట్టించడానికి మన నోటిని వాడతాం. మన నోటి మాట ద్వారా ఒక వ్యక్తి ఆత్మీయంగా చచ్చిపోవడానికి కూడా వాడతాం. శాశ్వతంగా ఇంటికి, కుటుంబానికి దూరం అయిపోవడానికి కూడా మనం వాడతాం. కానీ గాబ్రియేలు దూతలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే శపించడానికి కాదు నోరు వాడింది. ఏం వాడింది? దీవించడానికి, శుభవచనము పలకటానికి. దేనికి వాడింది? మన శుభవచనమే పలికే వారికి ఉన్నామా?
అందుకే మనం గాబ్రియల్ దూత కాలేకపోతున్నాం. భూమి మీద మనిషిగానే ఉండిపోతున్నాం, అందరిలో ఒకరిగా ఉండిపోతున్నాం. కోటాను కోట్ల దూతలు ఉన్నాయి అక్కడ పరలోకంలో, కానీ గాబ్రియల్ దూతకు ప్రత్యేకమైన స్థానం ఉంది అక్కడ. కోటాను కోట్ల దూతల్లో గాబ్రియల్ దూతకు ప్రత్యేకమైన స్థానం. భూమి మీద 6 నేల మీద 6 ఖండములలో 825 నుండి 850 కోట్ల మంది లెక్కేసుకుంటే, అన్ని కోట్ల మంది మనుషులలో నీవు నేను మనం దేవుని కొరకే ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలా. గాబ్రియల్ దూత ఎలా ఉందో మనం అలా ఉండాలి. ఇన్ని కోట్ల మంది ప్రజలలో మనమంతా ప్రత్యేకంగా ఉండాలి. పరలోకంలో కోటాను కోట్ల మంది దూతల్లో గాబ్రియల్ దూత ప్రత్యేకంగా ఆయన స్థానం ఉంది. నోటి ఎంత జాగ్రత్తగా వాడుతుందో చూడండి. ఇతరుల మనసును నొప్పించకుండా శుభములు పలికే ఒక అద్భుతమైనటువంటి విధానము గాబ్రియల్ దూతది. మనం పరిశీలించుకోవాలి. నా నోటికి ఏ మాటలు వస్తున్నాయి, ఇతరుల దగ్గర నా నోరు ఎలా ఉపయోగిస్తున్నా, ఇతరులకి నా నోరు ఎంత క్షేమాన్ని కలిగిస్తుంది, ఎంత బాధ పెడుతుంది, ఎంత సంతోష పెడుతుంది పరీక్షించుకోవాలా. పనిచేసే వారినైనా, భార్యనైనా, భర్తనైనా, పిల్లల విషయమైనా, తల్లిదండ్రుల విషయమైనా, అన్నదమ్ముల విషయము, కొలీగ్స్, నీ డిపార్ట్మెంట్లో నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు, అక్కడ నువ్వు ఏ స్థాయిలో ఉన్నది, నీ నోటి మాట ఇతరులకి బాధ కలిగించేదిగా ఉందా, లేక సంతోషాన్ని కలిగించే శుభవర్తమానము నీ నోటి నుంచి మాట జాలువారుతుందా మనం పరీక్షించుకోవాలి. ఇది మొదటి. రెండోదిగా చూడండి, రెండోదిగా చూస్తే దేవుని వాక్యం చెప్తుంది, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9వ వచనం. కొంతమంది మనుషులు ఏం వాడారో చూస్తున్నాం. గాబ్రియల్ దూత మాత్రమేనా, మనుషులు కూడా చేశారు. త్వరగా చూద్దాం. సంఖ్యాకాండం 24 9వ వచనం. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. కాబట్టి ఇశ్రాయేలీయుల ప్రజలను శపించకూడదు. ఏం చేయాలని తెలుసుకున్నాడ, దీవించాలి అంతే. 9వ వచనం చదివితే, సింహం వలను ఆడ సింహం వలను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడెవడు, నిన్ను దీవించేవాడు దీవింపబడతాడు, నిన్ను శపించేవాడు శపింపబడును. ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని చేత స్వరక్తం చేత కొనబడిన వారు, మారు మనసు రక్షణ పొందినవారు, బాప్తిసం పొందినవారు, సంఘ క్రమములో ఉన్నవారు, సహవాసంలో ఉన్నవారు, సహ విశ్వాసైనా, సంఘ పెద్ద అయినా, సేవకుడైనా అతను ఏం చేయకూడదంట, దోషించకూడదు. నెక్స్ట్ ఏమవుతాం, మనం కూడా దోషుల పాలవుతాం. అతన్ని దూషించకూడదు, ఆమెను దూషించకూడదు. యోగ్యమైన ప్రభువులో చేయవేయడానికి మనం నోరేలా వాడుతున్నాం? ఆశీర్వదించడానికేనా, దీవించడానికేనా, లేక శపించడానికా, లేకుంటే అవమానపరచడానికా, ఎగతాళి చేయడానికి వాడుతున్నామా? దూతలన్నీ దూతలలో గాబ్రియల్ ఎంత ప్రత్యేకతను, ప్రపంచంలో ఉన్న మనుషులందరిలోనూ అంత ప్రత్యేకంగా ఉండాల. అందుకే దేవుడు నీ ఫింగర్ ప్రింట్స్ కానీ, ఐ విషయాలు కానీ అంత ప్రత్యేకమైనటువంటి విట్నెస్ పెట్టాడు. తెలుసా సంగతి? ఇన్ని కోట్ల మందికి లేని
వేలిముద్రలు నీకు పెట్టాడంటే ఆ కోటాను కోట్ల మంది దూతల్లో గాబ్రియల్ ఎంత ప్రత్యేకతనో భూమి మీద మనుషుల్లోనూ కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలా. అందుకే దేవుడు అలా పెట్టాడు, అలా నిర్మించుకున్నాను. నేను అర్థమవుతుంది ఎప్పుడైనా వాక్యం. అందరూ పుట్టాను నేను పుట్టాను అనుకుంటాం, అందరూ మోసం చేశాను నేను చేస్తున్నాను, అందరూ అబద్ధాలు చెప్పాను నేను చెప్తున్నాను అంటావు, ఆ నలుగురితో పాటు నేను డ్యాస్ అంటావు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుని పుట్టించాడు. దేవుని మహిమ కొరికే నువ్వు ఉపయోగపడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందో. 3వ అధ్యాయము నిర్గమకాండం 12వ వచనం. 12వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు బిలాము ఏం చెప్పాడో విన్నాం, మోసే ఏం చెప్తున్నాడో చూడండి. బిలాము ఏం చెప్పాడో విన్నాం, మోసే ఏం చెప్తున్నాడో విన్నాం. 12:32. మీరు చెప్పినట్లు నేను చెప్పినట్లు మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పాను. నన్ను దీవించుడని ఎవరు అడిగారు? ఫరో అడిగాడు. ఎవరు అడిగారు ఇక్కడ? మీరు వెళ్ళిపోతారు మంచిదే, బట్ నన్ను మాత్రం ఏం చేయొద్దండి, చెప్పించొద్దండి. నన్ను దీవించి మీరు వెళ్ళిపోండి అయ్యా. ఏం కోరుకుంటున్నారు మనుషులు? మన నోటి ద్వారా మన ద్వారా ఏం కోరుకుంటున్నారు? శాపనార్థాలు కోరుకుంటున్నారా? మన ద్వారా దీవెన కోరుకుంటున్నారా? ఒక అన్యుడు, ఒక కరుడు కట్టిన వ్యక్తి, ఒక కఠోరమైన మనసి, కఠినాత్ముడైనటువంటి ఫరో ఒక క్రైస్తవుడి ద్వారా, క్రైస్తవుడి రాళ్ళ ద్వారా, ఒక నాయకుడి ద్వారా, నాయకురాల ద్వారా, ఒక సేవకుడి ద్వారా, సేవకురాల ద్వారా ఏం కోరుకుంటున్నారు? దీవెన లేక ఆశీర్వాద మాటలు మాత్రమే కోరుకుంటున్నారు. కానీ ఈనాడు ఈ వాక్యాన్ని కొలత పెట్టి చూస్తే సహ విశ్వాసులకి, సంఘ పెద్దలకి, సేవకుడికి, నాయకులకి అర్థం ఫ్లాప్ అయిపోతారు, డక్కట అవుతారు. రెప్పపాటులో నరకానికి పాత్రలమయ్యేటువంటి స్వభావం కలిగిన వారంగా ఉన్నాము. వాళ్ళకి ఈ వాక్యం అర్థమైతే అలా మాట్లాడతారా? ఈ వాక్యం ఒక్కడైనా వారికి చెప్పింటే వాడు భయపడి జాగ్రత్త చేసుకోరా? ఎవరు చెప్పరా? అందుకే తెలియదు నీ వంశం ఏమైపోతుంది. తలలో నువ్వు అందరిని బెదిరిస్తావు, కేకలేస్తావు, అన్నీ చేస్తావు, కానీ నిండు బెదిరించేవాడు ఒకడు ఉన్నాడు. నీ తలలో నరం కదిలిస్తే జీవితాంతం కోమలో కూడా ఉంటావు అని కనుక చెప్పగలిగితే జాగ్రత్త పడడా? అంటే దీన్ని బట్టి చూస్తే కొన్ని వేల మంది పాస్టర్స్కి వాక్యం అర్థమైతే ఎప్పుడో చెప్పిండేవాళ్ళు కదా. 24 గంటల సువార్త తప్ప రెండోది చెప్పలేనటువంటి వ్యక్తికి ఇంకా బోధ ఏమర్థమవుతుంది? ఎవరి చరిత్ర చెప్పాలో ఏమర్థమవుతుంది? అందుకనే ఇక్కడ ఏమంటున్నారు? నన్ను దీవించుడు అని అడుగుతున్నాడు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? నా దగ్గర నుంచి దీవెనలు కోరుకుంటున్నారు. కానీ మనం ఏమిస్తున్నాం? దీవెనల బదులుగా శాపాలు. తల్లి అయినా, తండ్రి అయినా, అన్నదమ్ములైనా, అనేక పర్యాయములు తోడబుట్టిన వారైనా ఎదుటి వ్యక్తులు ఏం కోరుకుంటారు? నాశనం కోరుతున్నారు. ఎదుటి వ్యక్తులు దీవించడం నేర్చుకున్నారు. అది బైబిల్ రూల్స్. బైబిల్ ఎప్పుడు కూడా ఇతరులకు నష్టాన్ని కలిగించదు. ఇలా పిలకపోతే చంపుతాం, కొడతాం అనదు. భరతమాతకి చేయలేకపోతే కొడతాం, చంపుతాం. అలా నామానికి చేయకొట్టకపోతే కొడతాం, చంపుతాం అని చెప్తాం. ఆశీర్వాదకరంగా చేస్తుంది, దీవిస్తుంది. కాబట్టి చాలా దుర్బోధలు వచ్చేసినాయి. ప్రజలు సత్య సంబంధమైన బోధ ఎక్కట్లేదు, సత్య సంబంధమైన బోధ చెప్పట్లేదు. వార్త పైన చూసి కాలక్షేపం కోసం వర్తమానం చెప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితులు. గాబ్రియల్ దూతలు ఎన్నో గొప్ప లక్షణాలు. తర్వాత దావీదు ఏమంటాడు?
రెండవ సమయాల గ్రంథం. కొంతమంది భక్తులు ఏం కోరుకుంటున్నారు, భక్తులు ఏమంటున్నారు? రెండవ సమయాల గ్రంథం 6:19-20 వచ్చిన. రెండవ సమయాలు 19, 6:19-20 వచ్చిన. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి. ఒక గొప్ప నాయకుడు, ఒక సేవకుడు ఏం చేయాలంట? ప్రజలను ఏం చేయాలంట? ఆశీర్వదించడమే. ఇంకా వేరే ఆప్షన్ ఏది లేదు. కాబట్టి నాడు చాలామంది ఆశీర్వదించడం చేతగాక, దీవించడం చేతగాక ఏం చేస్తున్నారు? ఇక అన్ని చేయవలసిన అన్ని చండాల చెత్తతో చేస్తున్నారు. చేయాల్సిన ఒక్కదాన్ని ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. వానికే భయపడతారు కొంతమంది, అట్టంటలకే భయపడతారు కొంతమంది. వామ్మో దాని నోట్లో నోరేయలేమమ్మా, వాని నోట్లో నోరేయలేమమ్మా, అటు దుర్వార్పుడమ్మా, ఇటు చేసి అట్ట చేసి అంటారు తప్ప ఆయన అట్ట చేయకుండా వాడిని ఆపాల ఒక్కడన్నా ఎవడన్నా ఒక్కడు అనే ఆలోచన అయితే రాదు. అందుకే నేనేమంటున్నానంటే వాడిని ఆపే పవర్ ఒకరు తీసుకోవాలి, పవర్ తీసుకోవాలి. అతన్ని నీతిమంతుని చేయాలి, ఆమె నిందారహితురాలుగా చేయాలి, దేవునికి అంగీకారమైన వ్యక్తిగా చేయాలి, అనేకులకు క్షేమాన్ని కలిగించే సాధనంగా తన నోరు వాడబడాలి. అది మనం గ్రహించాలి. అలాంటి వ్యక్తిని మనం తయారు చేయాలి. మనము ఉండాలి, ఇతరులు కూడా అలాగే తయారు చేయవలసిన అవసరత ఉంటుంది. ఇదేనది చూడండి. తర్వాత చూస్తే ఏమని రాయబడుతుందో చూడండి. గాబ్రియలు దూతలో 3వ, 4వ కాదు, మనుషులు ఏం కోరుకుంటున్నారు, మనుషులు ఏం చేశారు, నాయకులు అనేది చూస్తున్నాం. రెండోదిగా గమనిస్తే మత్తయి సువార్త 20వ వచనం, గాబ్రియలు దూతలో రెండవ అతి ఉత్తమమైనటువంటి లక్షణం ఏంటో మత్తయి 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనటానికి నీవు భయపడకు. రెండవది ఏంటంటే ఫియర్ నాట్ అని చెప్పగలగాలి. ఏమని చెప్పగలగాలి? వారి జీవితంలో ఎన్నో రకాల భయాలు వెంటాడుతూ ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులని చేయి తట్టి వెన్ను తట్టి ఏం చేయాలా? బలపరచాలి. నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు. నేనున్నాను, నువ్వు కలవరపడకు. నేనున్నాను, నువ్వు బాధపడకు. నీకోసం నేను ఏదైనా చేస్తా. అదే మాట ఒక వ్యక్తితో చెప్పడం కాదు, ఒక సంఘంతో చెప్పాలా. ప్రభువా, ఈ సంఘానికి నేనున్నాను, నాకు కలిగింది నేను చేస్తా. ఈ సంఘం పట్ల నీ చిత్తం నేను జరిగిస్తా. నన్ను బలపరచు, నన్ను అభిషేకించు, నన్ను వాడుకో అని ప్రభువుని అడిగారు. ఎందుకంటే భయపడకమని చెప్పడం అంత ఈజీ కాదు. ఈజీ అదేమన్నా భయపడకని చెప్పడం. వాడు అంటాడు, సరే నేను భయపడనయ్యా, నాకు 20 లక్షలు అప్పు ఉంది, తీర్చి అంటాడు. అది ఈజీనా? భయపడకని చెప్పడం ఈజీ, కానీ వాడు ఎందుకు భయపడుతూ దాన్ని లేకుండా చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే
కాబట్టి భయపడద్దు. గాబ్రియేలు చెప్పే రెండో మాట ఏంటి? భయపడద్దు. ఎలాంటి భయాలు నీకు అవసరం లేదు, ఏ కలవరం నీకు అవసరం లేదు. ధైర్యం ఉండు, నేనున్నా. ఏదంటే నేను చూసుకుంటాను, ఏదంటే నేను చూసుకుంటాను. ఆ గొప్ప భరోసా ఇవ్వగలిగినటువంటి శక్తి గాబ్రియేలులో రెండవ ఉత్తమమైనటువంటి అలవాటు. వారికనే దేవుడు గాబ్రియేలు దూతను పెట్టుకోలేదు, ఏదో టైంపాస్ కోసం పెట్టుకోలేదు. ఎంతోమంది కోటాను కోట్ల మంది దూతల్లో గాబ్రియేలు ఒకడు కాదు. ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గాబ్రియేలు కలిగి ఉన్నాడు. తర్వాత భాగం దగ్గరికి మనం వెళ్తాము. తర్వాత భాగం చూడండి, ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనకు గుర్తు చేస్తున్నాం. తర్వాత మనం చూస్తే అభయాన్ని ఇస్తున్నాడు. 43 యెషయా గ్రంథం, అది దేవుని స్థానంలో ఉన్నాడు. ఇక్కడ గాబ్రియేలు దూత, నీవు నేను మనం కూడా దేవుని స్థానంలో, నీ ఇరుగు వారికి, నీ సంఘస్థులకి, నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ వీధిలో ఉన్న వారికి ఉండగలుగుతున్నావా? దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. యెషయా గ్రంథం 43:5 భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. చూడండి, ఈ మాట ఎవరు చెప్తున్నారు? సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు, భయపడకు అని. యెహోషువ 1:9 చూస్తే ఏమని చెప్తున్నాడు చూడండి. 1:9 యెహోషువ, నేను నీకు ఆజ్ఞించినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి ఇక్కడ కూడా డైరెక్ట్ పదం లేదు కానీ పరోక్షంగా చెప్తున్నాడు, భయపడద్దు. ఏ విషయంలో కూడా నువ్వు భయపడద్దు. నేనుండగా నీకు భయం ఏంటి? చెప్పగలమా మనం? సంఘంతో చెప్పగలమా? సంఘమా, నేనుండగా నీకు భయం ఎందుకు? మెటీరియల్ లేవని భయమా? సాపలు లేవని భయమా? మైకులు లేవని భయమా? ఆత్మలు లేవని భయమా? సండే స్కూల్ లేదని భయమా? సిస్టర్స్ మీటింగ్ లేదని భయమా? సంఘ ప్రార్థన లేదని భయమా? బైబిల్ విడడం లేదని భయమా? ఆన్లైన్ లేదని భయమా? నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను, నేను చూసుకుంటాను. భయపడద్దని చెప్పడం ఈజీ కాదు. అందుకే నేను గాబ్రియేలు దూత అంటున్నాడు, భయపడకుము. ఏమంటున్నాడు? భయపడకుము. ఎంత అద్భుతమైనటువంటి భరోసా యోసేపుకి ఇస్తున్నాడు చూడండి గాబ్రియేలు దూత. ఈనాడు ఇలాంటి అనుభూతులు మనకున్నాయి. ఇలాంటి ప్రత్యక్షత కలిగిన వారమైన మనం, లేక అనేకులను భయపెట్టేవారమా? అనేకులని నాశనం చేసేవారమా? అనేకులను దూరం చేసేవారమా? గాబ్రియేలు దూత స్థాయికి ఎప్పుడే దిగుతాం మనం. ఒకటి ఎన్ని రకాల వేదనలు, నెట్టూర్పులు ఉన్నాయో. దేవుడు చెబుతున్నట్టుగానే గాబ్రియేలు చెప్తున్నాడు, భయపడకు అని. దేవుడు చెప్తే బాగుంటుంది. దేవుడి స్థానంలో ఉన్నాడు ఇక్కడ. నీవు నేను మనం ఎప్పుడైనా చెప్పామా? భయపడకు, నేను చూసుకుంటాను. సంగమా, నువ్వు భయపడద్దు. సంగమా, నువ్వు ఖర్చు పెట్టద్దు, ఖర్చుకు భయపడద్దు, నేను చూసుకుంటాను. కాబట్టి ఇలాంటి భరోసా ఇవ్వగలిగినటువంటి శక్తి సంపన్నుడు నాటి గాబ్రియేలు దూత. నేడు నీవు నేను మనం ఎలా ఉన్నాం? ఎదుటి వారి పట్ల మనం ఎలా ఉన్నాం? పరీక్షించుకుంటున్నాం ప్రభువులను చేయలేడానికి. గాబ్రియేలులో ఉన్న గొప్ప లక్షణాలు చూడండి. గొప్ప లక్షణాలు చూస్తే దేవుని వాక్యం మత్తయి సువార్త
భాగాన్ని మనము చూస్తాం. 3:13 3:13 వారు వెళ్ళిన తర్వాత వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ఇదిగో ప్రభుదూత స్వప్నమందు ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీకు తెలియజెప్పు వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. కాబట్టి అనేకులను మరణాపాయం నుండి తప్పించే స్వభావం. మనం ఇతరుల మరణాపాయం తప్పించగలుగుతున్నామా లేక మరణానికి అప్పగిస్తున్నామా? వాళ్ళని దాచగలుగుతున్నామా లేక బట్టబయలు చేస్తున్నామా? ఒక వ్యక్తిలో ఉన్న లోపాలని ఇప్పుడు చూడండి. లేనివి పుట్టిస్తారు కొంతమంది. ఉన్నది దాచడం కాదు, ఉన్నది దాచేది కాదు, లేనివే పుట్టిస్తారు. మరి వాళ్ళ గాబ్రియల్ స్థాయికి, దూత స్థాయికి ఎప్పుడు ఎదుగుతారు? వాళ్ళకున్న ఫింగర్ ప్రింట్స్ అంత ప్రత్యేకమైన స్థాయికి ఎప్పటికీ ఎదగలేరు. ఎప్పటికీ కూడా వాళ్ళు ఎదగలేరు. ఎదగాలంటే ఏం చేయాలి? ఆ రహస్యాన్ని ఒక వ్యక్తి నాశనం కోరడం కాదు, ఒక వ్యక్తి క్షేమం కోరటం, ఒక వ్యక్తి మరణం కోరటం కాదు, ఒక వ్యక్తి ఆవిష్కారాన్ని కోరటం. ఇక్కడ దూత చెప్తున్నాడు, ఇలా జరగబోతుంది. నువ్వు ఎలాగే నీ శిశువును తల్లి తీసుకొని సేఫ్ సైట్లో ఉండండి. ఏమని చెప్తున్నాడు? నేను నీతో చెప్పే వరకు నువ్వు అక్కడనే ఉండవు. మనం చెప్పగలం అట్లా. చాలా ప్రభావం. అందుకే గాబ్రియల్ అంత గొప్ప స్థాయికి వెళ్ళడానికి కారణాలు ఇవే. ఇక్కడ దేవుని చిత్తాన్ని జరిగిస్తుంది. రెండవ సైడ్ ఎండింగ్ కూడా ఉంది. అక్కడ దాయటమే కాదు, భద్రపరచడమే కాదు, కాపాడడమే కాదు, దేవుని చిత్తాన్ని కూడా జరిగిస్తున్నాడు. ఎందుకండి గాబ్రియల్ దూతకి ఎంత పని, ఎంత బాధ్యత ఎందుకు? యేసుక్రీస్తుని చంపబడితే భూప్రపంచానికి రక్షకుడు ఉండడు కనుక ఆయన ఇలాంటి ఒక గొప్ప ప్రణాళిక గాబ్రియల్ ద్వారా భూమి మీద ఏర్పాటు చేశాడు. గాబ్రియల్ ద్వారా నేను మనం ఉండగలమా? అనేకులని సేవ్ చేయడానికి, అనేకుల్ని మరణం నుండి జీవులకి దాటించడానికి, అనేకులు చెడ్డ అలవాట్ల నుంచి మంచి అలవాట్లకు నడిపించడానికి, అనేక కుటుంబాలను చక్కగా 5,000 నోట్లకు పోయేటట్టుగా చేయగలిగే శక్తి. అల్లరితో బస్టు పట్టిపోయే వారిగా చేస్తున్నావా లేక వారికి క్షేమాన్ని కలిగించి భద్రపరిచే వారిగా అలా చేయగలుగుతున్నావా? గాబ్రియల్ ఉన్న ఇదేనవది 4వ అనుభూతి. దాచే విధానం, భద్రపరిచే విధానం, కాపాడే విధానం, ప్రమాదం తప్పించే విధానం. కొంతమంది ప్రమాదానికి గురి చేసే విధానాలు ఉంటాయి. ఇక్కడ దానిలో దేవుని చిత్తము జరిగించిన విధానం. ఎందుకంటే యేసుక్రీస్తు 33.5 సంవత్సరంలో ఆయన స్వచ్ఛందంగా వాలంటరీగా శిలువ మరణం చెంది ప్రపంచ మానవాళికి రక్షణ కార్యం జరిగించాల. ఇప్పుడు అర్థంతరంగా చచ్చిపోతే ఎట్లా? కాబట్టి అందుకే దాచాడు, భద్రపరిచాడు. అంతేకాదు సేవ్ చేశాడు. దేవుని చిత్తాన్ని కూడా జరిగించాడు. అది దేవుని చిత్తం. యేసుక్రీస్తుని యుక్త వయసు వరకు రావడానికి అది దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తంలో జరిగించినటువంటి వ్యక్తి గాబ్రియల్. మనం అట్లాంటి వాళ్ళకు ఉన్నామా? ఉంటే దేవుని స్తోత్రం. ప్రియమిత్రుడా, సోదరి వాక్యం నీ జీవితంలో గాబ్రియల్లో ఉన్న ఈ లక్షణాలు ఉన్నాయా? ఎన్నో ఏళ్ళ నుంచి, సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం. గొప్ప గొప్ప వ్యక్తులు తెలుసు నీకు, లాకర్స్ తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు, బ్యాంకులో జాబ్ చేసే వాళ్ళు, టెలికాంలో
ఎక్స్చేంజ్లో, పోలీస్ వ్యవస్థలో, సెక్రటరియట్లో, పార్టీ కార్యాలయంలో మంచిదే, సంతోషం. బట్ నీ జీవితంలో గాబ్రియేలు చేయగలిగినటువంటి స్వభావము నువ్వెరుగుదువా? నీలో ఉన్నాయా లక్షణాలు? పరీక్షించుకో. కడసారిగా చివరిగా 5వదిగా చూస్తే గాబ్రియేలులో ఉన్న 5వ లక్షణం 28వ వచనం మత్తయి సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. గాబ్రియేలులో ఉన్న ఆ గొప్ప లక్షణం 5వదిగా మనం చూస్తే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఏం చెప్తున్నాడు? ప్రభు దూత లోపలికి వచ్చి నేను నీకు తోడై ఉన్నాను. ఏమని చెప్తున్నాడు? 3వ అధ్యాయం 12వ వచనం ఎక్కువ చదవండి. 3:12 ఒక గొప్ప నాయకుడిని పురికొల్పిన విధానం చూడండి. దాదాపు 36 నుంచి 50 లక్షల కాల్బలాన్ని ఐగుప్తు నుండి కనానుకు నడిపించిన ఆ గొప్ప నాయకుడు 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన నిశ్చయముగా దేవుడు చెప్తున్నాడు, ఇలా బలపరచబట్టి ధైర్యపరచబట్టి ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనానుకు నడిపించడానికి ఒక మంచి తీర్మానం చేసుకుంటూ వచ్చాడు. ఏమని చెప్తున్నాడు? నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. నిశ్చయముగా మత్తయి సువార్త 8:20 చూస్తే సదాకాలం నేను నీకు తోడై ఉన్నాను. ఆ మాట గాబ్రియేలు చెప్పడం కాదు, దేవుడు కూడా చెప్పాడు, సదాకాలం నేను నీకు తోడై ఉంటాను. దేవుడు చెప్పిన స్థానంలో ఇక్కడ గాబ్రియేలు దూతను చూస్తున్నాం. గాబ్రియేలు దూతలో ఉన్న మరొక లక్షణం, ఏదేమైనా చావేల బ్రతికెలా నమ్మితే నీ కొరకు. మధ్యలో ఎక్కడ మోసం చేయడం కాదు, ఎక్కడ తప్పిపోవడం కాదు, ఒక టైమింగ్స్, ఒక విశిష్టత. ఏం చెప్తున్నాడు? నేను ఏమని చెప్తున్నాడు? తోడై ఉంటాను. ఏమని చెప్తున్నాడు? చూడండి, ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడు చెప్పాడు ఆ మాట. దేవుడు చెప్పిన మాట చెప్తున్నాడు గాబ్రియేలు దూత. చూడండి ఆ మాట చదవండి. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. 28 మత్తయి సువార్త 20 చదివారా? దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదును వాటినన్నిటిని గైకొనవలెనని బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, రకరకాలుగా సదాకాలం తోడుగా లేను అనే మాటలు మా ఇంట్లో వచ్చాం. కాబట్టి ఇక్కడ గాబ్రియేలు దూతలో మరొక గొప్ప విశిష్టత ఏంటి అంటే, అది మనం సదాకాలం మీతో ఉన్నాను మనం చూస్తున్నాం. అది దేవుడు చెప్తున్న మాట. ఒక కామన్ మ్యాన్, ఒక సాధారణమైన వ్యక్తిగా ఈ సృష్టిలో విశ్వాసిగా నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగావా? నేనుంటాను, నేను చూసుకుంటానులే, నువ్వు కంగారు పడబోకు, నా వంతు నేను ఏదో ఎందుకు చేస్తాను, సహాయపడగలను నేను చెప్పగలను మనం. కాబట్టి గాబ్రియేలులో దూతలో ఉన్న అద్భుతమైన లక్షణాలు, కడసారిగా చివరిగా 5వదిగా 1వ అధ్యాయంలో లూకా సువార్త 35వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముగాక. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. కాబట్టి ఒక వ్యక్తిని మనం ఏం చేయాలా? డిస్కరేజ్ చేయకూడదు. ఆమెన వాళ్ళ బతికేంటి, వాళ్ళ ఇల్లు ఎట్లుంటుంది, వాళ్ళ వాకిలు ఎట్లుంటుంది, ఇవి కాదు చెప్పాల్సింది.
నాకు ఇంత బంగారం, నాకు ఇంత డబ్బు ఉంది, అలాగే ప్లాట్లు, ఇదిగా చెప్పాల్సింది. ఏం చెప్పినారు? పుట్టబో శిశువు ఎవరు తెలుసా? ఈ రోజుకి యేసుక్రీస్తుని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. పుట్టబో శిశువు ఎవరంట? పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు అనే క్యారెక్టర్లెస్ కాదు. ఆయన లాంటి వ్యక్తి భూమి మీద ఎవడు లేడని చెప్తున్నాడు. ఇంకేం చెప్పాడు? ఇంకేం చెప్పాడు? పరిశుద్ధుడై దేవుని కుమారుడు. దేవుని కుమారుడు తను ఎందరు అంగీకరించారో అనగా తన నామనందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎవరు? దేవుని కుమార్తెలు, దేవుని కుమారుడు. మరి వీడింది నిందలేస్తలేదు. ఎవరి మీద నిందేస్తాడు? కంటికి కనబడుతున్న వ్యక్తి మీద కాదు వాడు నిందలేసేది. కంటికి కనబడుతున్న వ్యక్తిని కాదు దూషించేది. ఏ యేసు రక్తం అయితే కడగబడి యేసు కుమార్తె చేయబడ్డాడో వారిని నువ్వు తోలునాడుతున్నావు, వారిని దూషిస్తున్నావు. వారికి సంగతి కనిపించు, సేవకుడు కనిపించు, విశ్వాస కనిపించు, బల్ల కనిపించు అని నిందలు వేస్తూ ఉన్నావు. కాబట్టి దేవుని ప్రణాళిక ఏంటంటే పరిశుద్ధుడని విట్నెస్ ఇవ్వాలి, గొప్ప వ్యక్తిని విట్నెస్ ఇవ్వాలి, మంచి వ్యక్తిని విట్నెస్ ఇవ్వాలి. ఏంటంటే తెలిసి చెప్పలేదండి, ఏదో ఒకటి అలా బలహీనత ఉండొచ్చు, మనిషి కదండి, ఇట్లాంటి మనిషిని నేను చూడలేదు. ఈ విట్నెస్ ఇస్తామో మనం, అలాంటి విట్నెస్ ఇస్తాం. దేవుని కుమారుడు, నువ్వు ఏం చెప్పినా చెప్పకపోయినా నాకు అనవసరం. ఇది దేవుని కుమారుడు, ఇవి దేవుని కుమారుడు. ఇంకేదైనా ఉంటే తర్వాత చూస్తున్నాం. అద్భుతమైన విధానంలో అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనం ఏమని సాక్ష్యం ఇస్తాం? వాడట, వీడిట, ఆవిట, ఏమిట, గుసగుసలు మనం. అందుకని మనం గాబ్రియల్ దూత స్థాయికి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా మోటివేషన్ క్లాస్ ఇచ్చాడు. ఇక్కడ యోసేపు రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు, మోటివేషన్ ఇచ్చాడు. అయ్యా అవును, వాళ్ళ విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. పుట్టబోయే పిల్లడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. పుట్టబోయే పిల్లడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. మరి ఎందుకు? మరి జీవితం పరిశుద్ధంగానే ఉంటాడు. నేను చెడ్డ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అని జీవితం కూడా అట్లాంటిదే, అనేకులు ఉపయోగకరమైన వాడు. అలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటావా? అలాంటి వ్యక్తి మీద అన్యాయపు మాటలా? అలాంటి వ్యక్తిని తొలగాడతావా? అలాంటి వ్యక్తిని దూషిస్తావా? భయం లేకుండా. అందుకే మనం ఏం చేయాలంటే పరిశుద్ధులైనటువంటి పరిశుద్ధమైన జీవితము దేవుని కొరకే నిలబడతాడు, దేవుని కార్యాల కొరకే నిలబడతాడు. అలా మన నోటి మాటలు ఉండాలి, సాక్ష్యం ఉండాలి. సాక్షార్థంగా మన జీవితం ఆ ఎదుటి వ్యక్తిని చూస్తే ఆశ్చర్యపోవాలి, మైండ్ బ్లాక్ అవ్వాలి. అందుకని గాబ్రియల్ దూతగా మనం ఉంటామా? నీకున్న ఫింగర్ ప్రింట్స్ ఈ ప్రపంచం అంత ప్రత్యేకమైనది, నీకున్న ఐ ప్రింట్స్ అంత ప్రత్యేకమైనది. నీవు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. గాబ్రియల్ దూత లేకపోతే క్రిస్మస్కి మూలాలు లేదు కదా. గాబ్రియల్ దూత ప్రకటించాడు గొడవ దగ్గరకు వచ్చి, గాబ్రియల్ దూత బలపరిచాడు మరియని, గాబ్రియల్ దూత బలపరిచాడు యోసేపుని. కాబట్టి అద్భుత ఆశ్చర్యకరాలు జరుగుతూ వచ్చినాయి. అందువల్ల క్రిస్మస్ ఉందని నమ్మాల్సిన అవసరాలు ఏర్పడ్డాయి. పిల్లలు గమనిస్తే దీనికి అంతటికీ కారణం ఎవరప్పుడు? గాబ్రియల్ దూత. ఎన్ని అద్భుతాలు చేసిందొచ్చు. నీవు నేను మనం ఎలాగున్నాం, మన నోరు ఎలాగుంది, ఏం మాట్లాడుతున్నాం, ఏం సాక్ష్యం ఇస్తున్నాం, ఎలా ఉపయోగపడుతున్నాం ఒక వ్యక్తిని దేవుని కొరకు. ఎంత చెడ్డ విషయాలు, ఎప్పుడో పాత విషయాలు, పనికి మాలిన విషయాలు, తాత్కాలికమైన విషయాలు చెప్పి ఈ రోజుకి అలాగే ఉన్న చిత్రీకరిస్తూ ఉంటే అసలు నువ్వు జీవగల దేవునివి, కుమారుడువేనా, కుమార్తెవేనా? అందుకే చెప్తున్నాడు గాబ్రియల్ దూత అంటున్నాడు, ఒక అద్భుతమైన సాక్ష్యం. పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు, పాపరహితుడు. కాబట్టి ఎంతో వెరీ క్లియర్గా గాబ్రియల్ దూత స్థాయిలో మనం ఉందామా?
అలాగైతే మనం కూడా గాబ్రియేలు దూతలో ఉన్న అలవాట్లు ఆ లక్షణాలని నేర్చుకొని ఎదుటిలో ఎవరిని తోలనాడకుండా దూషించకుండా ఆ ప్రత్యక్షతలో యోగ్యులుగా చేయబడి సంఘాన్ని ప్రభు బలని పాల్పంపల పొందడానికి కొరకై మనం సంపూర్ణంగా సిద్ధపరచు నా గురించి ప్రార్థన చేసుకుంటాం. గాబ్రియేలు దూతలో మనం నేర్చుకున్న అనుభూతులు మనలో ఉన్నాయి.